నమస్కారం అందరికీ. మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మన హిందూ పురాణాల ప్రకారం గరుడ పురాణం గురించి ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని పూర్తి ఎండింగ్ వరకు చూడండి, చాలా మంచి విషయాలు తెలుసుకోగలరని ఆశిస్తున్నాను. ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గరుడ పురాణం ప్రకారం రోజుని ఈ 4 పనులతో ప్రారంభిస్తే అనేక ప్రయోజనాలు మీ సొంతం. హిందూ పురాణాలు మనిషి జీవితాన్ని జీవించే విధానం తెలియజేస్తాయి. ఈ పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు అనే అధినేత అయిన ఈ పురాణంలో మనిషి బ్రతికి ఉందా చేసే పనులు మాత్రమే కాదు, ఆ పనుల వలన మరణించిన తర్వాత జీవి చేసే యాత్రను కూడా తెలియజేస్తుంది. అంతేకాదు గరుడ పురాణంలో నియమాలు విజయానికి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం రోజును కొన్ని నియమాల ప్రకారం ప్రారంభిస్తే అన్ని పనుల్లో మీరు విజయం సాధిస్తారు. గరుడ పురాణంలోనికి హిందూ మతంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఇది 18 మహాపురాణాల్లో ఒక ముఖ్యమైన పురాణంగా పరిగణింపబడుతుంది. గరుడ పురాణంలో విజయవంతమైన జీవిత సారాంశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ గరుడ పురాణాన్ని పారాయణం చేయాలి. దీనిలో చెప్పిన విషయాలను తమ జీవితంలో స్వీకరించాలి. అయితే గరుడ పురాణం గురించి సాధారణ ప్రజలలో ఒక నమ్మకం ఉంది. దాన్ని ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే ఇంట్లో చదవాలని. గరుడ పురాణం ప్రధానంగా 3 భాగాలుగా విభజించబడింది: ఆచారకాండ, ధర్మకాండ, బ్రహ్మకాండం. మీరు గరుడ పురాణంలోని మొదటి భాగాన్ని అంటే అరాచక కాండం లేదా పూర్వకాండం ఎప్పుడైనా పఠించవచ్చు. గరుడ పురాణం మొదటి భాగంలో విశ్వమూలం, ధ్రువుని పాత్ర, 12 ఆదిత్యుల కథ, గ్రహాలు, మంత్రాలు, పూజా విధానం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, మంచి ప్రవర్తన, త్యాగం, ధ్యానం, తపస్సు, జపం, తీర్థయాత్ర, మంచి పనులు వంటి అనేక లౌకిక అతీంద్రియ విషయాలున్నాయి. దీనితో పాటు వ్యాకరణం, పద్యం, అచ్చులు, జ్యోతిష శాస్త్రం, ఆయుర్వేదం, రత్నసారం, నీతిసారం మొదలైన అంశాలు కూడా ఈ విభాగంలో చేర్చబడ్డాయి కనుక ప్రతి వ్యక్తి గరుడ పురాణంలో మొదటి భాగాన్ని చదవాలి. దీనిలో పేర్కొన్న విషయాలను తమ జీవితంలోకి అన్వయించుకోవాలి. దీనితో వ్యక్తి చెడు పనులకు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు, తర్వాత మోక్షాన్ని పొందుతారు. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా మనుషులు చేయాల్సిన పనుల గురించి చెప్పాడు. ఆ పనులతో మీరు మీ రోజును ప్రారంభిస్తే మీకు ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈరోజు ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం. ఈ 4 విషయాల్లో మీ రోజును ప్రారంభించండి. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ముందుగా దేవుడిని పూజించాలి. రోజును పూజతో ప్రారంభించడం ద్వారా దేవతలు మాత్రమే కాదు, పూర్వీకుల ఆశీర్వాదం కూడా పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉదయం ఆహారం తీసుకునే ముందు ఆహారాన్ని దేవునికి సమర్పించాలి. దీని తర్వాతే ఆహారం, నీరు తీసుకోవాలి. ఇలా చేయడం వలన అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ఆనందం, ఆర్థిక శ్రేయస్సుకు లోటు ఉండదు. గరుడ పురాణంలో విష్ణు ప్రతి వ్యక్తి రోజుకు ఒక్కసారైనా తన గురించి తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి చెప్పారు. ఇలా చేయడం వలన మీకు తప్పు ఒప్పుల మధ్య తేడాను గుర్తించడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఎవరో ఒకరికి సహాయం చేయాలి. మీ సామర్థ్యం ప్రకారం ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టవచ్చు, ఆవుకు ఆహారం అందించవచ్చు, పక్షులకు ధాన్యాన్ని తినిపించవచ్చు లేదా కుక్కకి రొట్టె తినిపించవచ్చు. ఎవరైతే ప్రతిరోజు ఈ పనులను క్రమం తప్పకుండా చేస్తారో వారికి పుణ్యం లభిస్తుంది అని గరుడ పురాణం ఇచ్చినటువంటి ముఖ్యమైన విషయాలు మీకు ఈరోజు నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.